ముందుగా అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు మధువర్షిత, నేను 10వ తరగతి చదువుచున్నాను. నా పేరు జస్మితా రెడ్డి, నేను 10వ తరగతి చదువుచున్నాను. మనం ప్రతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో అంకురార్పణ చేయడం మన సాంప్రదాయం. ఈ కార్యక్రమాన్ని కూడా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా ముఖ్య అతిథైన డాక్టర్ బుల్ సపర్ణ గారిని, ప్రత్యేక అతిథైన రవిమంత్రి గారిని, మా డైరెక్టర్ శ్రీ విజయప్రకాష్ గారిని, ప్రిన్సిపల్ శ్రీ మూర్తి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ గారైన సమీరా మేడం గారిని, అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రశాంతి మేడం గారిని, ఉషా మేడం గారిని మరియు మా తెలుగు ఉపాధ్యాయులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.
शिवब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठे गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः విద్యార్థులారా, అర్థములు నిత్యములు కావు. అంటే డబ్బు శాశ్వతం కాదు. యవ్వనము జరీ వేగతుల్యము. వయసు పారుతున్న సెలయేటి వంటిది. జీవనము బుద్భుత ప్రాయము. ప్రాణము నీటి బుడగ వంటిది. కావునంబడి మనమందరం సత్కార్యములనే చేపట్టవలను. కాబట్టి మనమందరం మంచి కార్యాలే చేయాలి. వర్షిత, తెలుగు భాష దినోత్సవం అని చెప్పి జస్మిత ఏదో భాషలో మాట్లాడుతుందేంటి? దీక్షిత, ఇది ఏదో భాష కాదు, తెలుగు భాషే, కానీ గ్రాంధిక భాష. గ్రాంధిక భాష అనగా? పూర్వకాలంలో ప్రజలందరూ ఈ గ్రాంధిక భాషలోనే మాట్లాడుకునేవారు. గ్రంథములు అన్నీ కూడా గ్రాంధిక భాషలోనే రచించేవారు. మరి మనము ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే ఆ గ్రాంధిక భాష కేవలం పండితులకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ భాష అందరికీ అర్థం కావాలని, ఈ గ్రంథాలు అందరూ చదవాలని వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనిని మొదట్లో గ్రాంధిక భాషావాదులు, ప్రభుత్వం వ్యతిరేకించిన కొన్ని సంవత్సరాలకు ఈ వ్యవహారిక భాషను అంగీకరించడం జరిగింది. అందుకే వ్యవహారిక భాష ఉద్యమ నాయకుడైన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్నే మనం మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. నాకే కాదు, మన స్నేహితులందరికీ కూడా బాగా అర్థమైంది. పిట్ట కొంచెం కూత గనమన్నట్లు తెలుగు నెలలు చెప్పడానికి 1వ తరగతి బుడుగులు, తెలుగు సంవత్సరాలు చెప్పడానికి 2వ తరగతి బుడుగులు వస్తున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే వారిని ఆహ్వానిద్దాం. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి,
రామ ఋష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్మతి హ్యావలంబి విలంబి వికారి సార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వాసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధీకృతు పరిదావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధాద్రి రౌద్రి దుర్మతి దుందుభి రుద్రోద్గారి రక్తాక్షి రోదన అక్షయ. వీరు బుడుగులు కారు, చిచ్చర పిడుగులు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న విధంగా చాలా బాగా చెప్పారు. జస్మిత, నువ్వు ఆవు పులి కథ విన్నావా? ఓ ఎన్నోసార్లు విన్నాను. ఇప్పుడు ఆవు పులి కథను గేయ రూపంలో మనకు ఆలపించడానికి 3వ తరగతి విద్యార్థులు వస్తున్నారు. అయితే వారిని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. తదుపరి కార్యక్రమ నిర్వహణ మన స్నేహితులకు అప్పగిద్దాం. గంగి గోవుల గొల్లవాడు కాళింగుని కథ ఇది, ధరణి మండల మధ్యలోన గంగి గోవుల గొల్లవాడు కాళింగుని కథ ఇది, మామి చెట్టు నీడలోన వేణు ఊదుతూ గొల్లవాడు చుట్టూ నిలిచిన ఆవులను రండి రండని పిలిచెను. గంగ రావే గౌరి రావే తుంగభద్రా తల్లి రావే పుణ్యకోటి నీవు రావే అంటూ గొల్లడు పిలిచెను. గొల్లవారి పిలుపు వినగా ఆవులన్నీ వచ్చి నిలిచే, వచ్చి నిలువగా పాలతోటి గిన్నెలన్నీ నిందెను. సత్యమే భగవంతురన్న పుణ్యకోటి గద ఇది, సత్యమే భగవంతురన్న పుణ్యకోటి కథ ఇది. కొండ చిగురు నాడవిలోన అద్భుతాను క్రూర మృగము, ఆకలంటూ విర్రవీగుతూ వేటనే మొదలెట్టెను. అసురుతై గర్జించెన పులి, ఏమి వెతుకుతూ పరుగు ముందుకి, ఆవు సాలని దారి చెయ్యగా చెదిరిపోయెను ఆవులు. కొండ చిగురున అడవిలోన అద్భుతాలు క్రూర మృగము, ఆకలంటూ విర్రవీగుతూ వేటనే మొదలెట్టెను. అసురుడై గర్జించిన పులి, ఏమి వెతుకుతూ పరుగు ముందుకి, ఆవు సాలని దాడి చెయ్యగా చెదిరిపోయెను
సత్యమే నా బంధుమిత్రులు. సత్యమాటలు తప్పి ఉంటే మెచ్చడు ఆ దేవుడు. సత్యమే నా తల్లి తండ్రి, సత్యమే నా బంధుమిత్రులు. సత్యమాటలు తప్పి ఉంటే మెచ్చడు ఆ దేవుడు. చంపుతున్నానన్న పులికి సత్యమాటను ఇచ్చి వచ్చా. బిడ్డ నిన్ను తలసారిగా చూసి వెళ్ళుట వచ్చెను. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. ఎవరి పాలు తాగనమ్మా, ఎవరి అండన బ్రతకనమ్మా, ఎవరి ఒడిలో నిలబోను, ఎవరి ప్రేమను అడగను. ఎవరి పాలు తాగనమ్మా, ఎవరి అండన బ్రతకనమ్మా, ఎవరి ఒడిలో నిలబోను, ఎవరి ప్రేమను అడగను. అక్కలారా చెల్లెలారా, తను నామలి తల్లులారా, బిడ్డ నాది తప్పు చేస్తే మొండి చేబుది నేర్పండి. అడ్డుపడితే తిట్టవద్దు, వెనక పడితే కొట్టవద్దు. అండదండల బిడ్డలందరూ సొంత వాళ్ళని సాగండి. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. మోహము నీది వాడిపోతే ఎదా నేను వెళ్ళగలను. నీది నాది రుణము తీరెను, వచ్చే జన్మన కలిసెను. కంట తడితో బిడ్డనొదిలి చావు వైపే అడుగులేసి, ప్రాణత్యాగము చేయకొరితే కీడు చేసే అంజలి. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. కండ ఇదిగో, మాంసమిదిగో, గుండె నిండా రక్తమిదిగో. కండ ఇదిగో, మాంసమిదిగో, గుండె నిండా రక్తమిదిగో. నిన్ను నే సంతృప్తి పరచ, నీకు నన్నర్పించెను. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. పుణ్యకోటి మాట వింటూ కంట నీళ్లతో చెప్పెనాపు, నిన్ను చంపి తప్పు చేస్తే మెచ్చడు ఆ దేవుడు. నిన్ను చంపి తప్పు చేస్తే మెచ్చడు ఆ దేవుడు. తోడబుట్టని అక్క నీవు, నిన్ను చంపుట తలదు నాకు. అన్నా పులి కింద దూకి తన ప్రాణము విడిచెను. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. గోగు వంశపు పశువులన్నీ, గోగు వంశపు వారు అందరూ ముందు ప్రతి సంక్రాంతి రోజున చిన్ని కృష్ణుని కొలవండి. ఇచ్చనే సౌభాగ్య సంపద సత్యవాకుకి దేవుడు. ఇచ్చనే సౌభాగ్య సంపద సత్యవాకుకి దేవుడు. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు భాగ్యశ్రీ. నేను 10వ తరగతి చదువుచున్నాను. నా పేరు తాన్వి, నేను 10వ తరగతి చదువుచున్నాను. తాన్వి, ఆవు పులి గేయం ఎంతో వినసొంపుగా ఉంది కదూ? అవును భాగ్య. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయినైనా కాకపోతిని పుణ్య
చరితము రాయగా అని అన్న కవి ఎవరో తెలుసా భాగ్య? నాకు తెలియదు. ఎవరైనా? ఇంకెవరు, నీవు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు అని అన్న ఆరుద్ర గారు. ఆయన చిన్న చిన్న మాటలను ఈటెల రూపంలో ఉపయోగించి రాసిన కూనెలమ్మ మాటలను చెప్పడానికి మన 4వ తరగతి విద్యార్థులు వస్తున్నారు. అయితే వారిని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. చిన్ని పాదములందు చివరి ప్రాసల చిందు చేయు వీణుల విందు ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. పెను సమాసములున్న పెద్ద వృత్తము కన్నా చిన్న పదమే మిన్న ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. నీవు పలికిన రీతి నేను పాడెద నీతి, నీకు చెందుత ఖ్యాతి ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. పన్ను వేయని ప్రభుత పన్ను హ్యూమరు కవిత ప్రజలకెంతో మమత ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. ఈసు కన్నుల దోయి చూచు చెడుపుల వేయి గుడ్డి ప్రేమే హాయి ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. లంచమని ఎడి పట్టి మంచమేమిటి గట్టి ఇనుప మేకుల తొట్టి ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. తాను మెచ్చిన కొమ్మ తలకు బంగారు బొమ్మ కలుపు గుడ్డి కలమ్మ ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉచ్చ సంద్రపు ఘోష ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. కొంతమందిది నవత కొంతమందిది యువత కృష్ణ శాస్త్రి కవిత ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే రక్తి ఓ కూనలమ్మ, ఓ కూనలమ్మ. ధన్యవాదములు. కూనలమ్మ పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా భాగ్య? అవును, అందుకే శ్రీశ్రీ గారు కూనలమ్మ పదాల గురించి ఆరుద్ర గారి గురించి ఏమన్నారంటే, కూనలమ్మ పదాలు లోకానికి సవాలు, వెనవేలు పదాలు కోరుకున్న వరాలు, ఆరుద్రదే ఆ వరాలు అన్నారు. తెలుగు భాషలో పద్యం ఒక హృదయం, అది తెలుగువారి నైవేద్యం. ఇలాంటి కొన్ని భాగవత పద్యాలంటే తెలియని తెలుగువారంటూ ఎవరు ఉండరు. ఆ పద్యాలు చెప్పడానికి మన 5వ తరగతి స్నేహితులు మన ముందుకు వస్తున్నారు. పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట. పలికెదా వేరుండుగాగ పలుకగ నేలా, సారద నీరదెందు ఘనసార పటీర మరాల మల్లికాహార. కుశార పేన గదతాచల దాస బలీస కుందమందారం. సిదాపయోధి సిదదామర సామర వాహిని శుభాకార రొప్పు నిన్ను మలిగానగా నెనడుగల్గు భారతీ. భాగవతం బహుళార్థ సాధక గ్రంథం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటి గజేంద్ర మోక్షం. నీటిలో బ్రతుకుతుంది ముసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు. అయితే ఈ రెండింటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది? విశాలమైన సరస్సును చూచిన ఏనుగు సరస్సులోనికి దిగి సరస్సును హల్ల కల్లోలం చేసేసింది. దానితో ముసలి గజేంద్రుడి కాల్ని గట్టిగా పట్టుకుంది. సంవత్సరాలు ఏనుగు పోరాడిన తర్వాత అలసిపోయి యవని చేజనించు జగమెవనిలో పగనుండు లీలమై యవని అందులిందు పరమేశ్వరు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వారి
మౌని ఈశ్వరినే శరణంబు వేలెదన్. అని ఇంకా ఇలా అంటుంది. లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రారంభులు తావులు దప్పెను మూచవచే తను ఉండెస్సే శవంబయ్యరి నీవే తప్ప ఇహ పరం వెరుగా మన్నింపలగుందీరుని రావే ఈశ్వర కావే వరద సమక్షింపు పదాత్మగా అని విష్ణుమూర్తిని ప్రార్థించగానే విష్ణుమూర్తి ఏనుగుని కాపాడడానికి బయలుదేరాడు. అప్పుడు లక్ష్మీదేవి అడిగెదనని కడు వడిసెను అడిగిన తను మగుడ నుడువనని నెలయడుగు వెడ వెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడడు చెలిమ నడుగిడు నెడలన్. ఇలా తను కూడా పరివారంతో సహా శ్రీ మహావిష్ణువు వెంట నడిచారు. ఏనుగుని కాపాడారు విష్ణుమూర్తి. గజరాజ మోక్షణంబులు నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజసురజ సంజనములు కైవల్యంబు. వింటే పోతన గారి పద్యాలే వినాలి అన్నట్లుగా చాలా చక్కగా చెప్పారు కదూ. అవును భాగ్య, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో పోటీలు నిర్వహించుకున్నాం కదా. ఆ పోటీలలో గెలుపొందిన 1, 2, 3 తరగతుల విద్యార్థులకు బహుమతులు అందించవలసిందిగా శ్రీమతి ప్రశాంతి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ప్రథమ స్థానం కనిష్క. ప్రథమ స్థానం మను. ద్వితీయ స్థానం షణ్ముఖ విహాన్. రెండో తరగతి తెలుగు సంవత్సరాల పోటీలో ప్రథమ స్థానం కార్తికేయ. ద్వితీయ స్థానం సూర్య తేజాంశ్. తృతీయ స్థానం రాగమై. తరగతి ఆవు పులి గేయం పోటీలలో ప్రథమ స్థానం నాగబ్రాహ్మణి నాగప్రవస్తి. ద్వితీయ స్థానం సత్యతన్విహ. తృతీయ స్థానం దివిజ జైకే. విచ్చేసిన ముఖ్య అతిథులైన బొల్సు అపర్ణ గారికి, రవి మంత్రి గారికి నమస్కారములు. మీరు వచ్చి మా కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చారని తెలియజేస్తున్నాము. పెద్దలందరికీ నా ప్రణామములు, పిల్లలందరికీ నా ఆశీస్సులు.
అల్లసాని జిగిబిగిగా అల్లిన భాష, కృష్ణదేవరాయలు కీర్తించిన భాష, తెనాలి తెలివిగా సంధించిన భాష, రామదాసు రాగాలతో రవలించిన భాష మన తెలుగు భాష. మాతృభాష ఏదైనా అది మన తల్లితో సమానం. మనం తల్లిని ఎంత ప్రేమిస్తామో మన మాతృభాషను కూడా అంతే ప్రేమించాలని కోరుకుంటున్నాను. మా పిల్లలందరూ కూడా తెలుగు భాషను అంతే అమితంగా ప్రేమిస్తూ ఇవన్నీ నేర్చుకున్నారు, ఇంత చక్కగా ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటూ, ఇంకా పేరెంట్స్ అందరికీ, టీచర్లందరికీ ఒక చిన్న మనవి. మన చిన్నప్పుడు భాషను నేర్చుకోవాలంటే ఇంట్లోనే చాలా రకాల యాక్టివిటీస్ ఉండేవండి. అంటే చందమామ కథలు చదవడం, పత్రికలో పదజాలం పూరించడం, ఇటువంటివన్నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసి అందులోనే చాలా పద సంపదను మనం సంపాదించుకొని అది మనం ఉపయోగించేవాళ్ళం. అటువంటి ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా పేరెంట్స్ అందరూ ఇంట్లో మళ్ళీ పిల్లలకి అలవాటు చేయాలని కోరుకుంటూ, ఇలాగే చాలా సులువుగా భాషను నేర్పించే ఏ రకమైన యాక్టివిటీస్ అన్నా మా స్కూల్లో ఎలా అయితే నేర్పిస్తున్నామో మీరు కూడా ఇంట్లో అంతే ప్రేమగా నేర్పించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభా సరోజిని. నేను 10వ తరగతి చదువుచున్నాను. నా పేరు వెన్నెల. నేను 10వ తరగతి చదువుచున్నాను. ఇప్పుడు తెలుగు భాష యొక్క గొప్పతనం తెలియజేస్తూ మన మిత్రులు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. వారిని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. కన్నా తీయనిన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. తిరుపతిలో నయనకన్న సాచి, రాత్రిలో నరసన్న సాచి, సింహాచలము అప్పన్న సాచి, తెలుగే మనల కలిపేటి వాచి. యాసరే వేరైనా నీది నాది ఏ ఊరైనా, భూమి పైన పడగానే పలికే తొలి పలుకు. ఖండాంతరాల్లో యాడున్నా, గుండెల్లో శబ్దమై ఉన్నా, రెండక్షరాల పదమే అచ్చ తెలుగులో అమ్మా. భౌగోళికంగా వేరైనా, భావాలు భాష మారేనా, విడదీయలేని బంధంగా కలిపాడు మనల బ్రహ్మ. తేనె కన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. భాగవతం చదివిన నన్నయ పద కవితలు నేర్చిన నన్నమయ్య పాట వింటూ పెరిగాం, ఇంత ఎదిగాం. అల్లూరి వీరత్వం చూసినాం, రాయల తేజముకే మురిసినాం, రుద్రమ రౌద్రముతో స్ఫూర్తి పొందాం, నిండి గౌరవం. ఏది ఎక్కువ ఏది తక్కువ, ఒక్కో చోట ఒక్కో చరిత, నరనరాలలో పారుతుందిరా తెలుగు పాలకుంట. ఏ దేశం ఎగినా ఎంత ఎదిగినా, ఎదురు పడితే మన వాళ్ళెవరైనా బాగున్నవరా అన్న పిలుపుకే ఎంత పులకరింద. తేనె కన్నా తీయనైన మాట తెలుగేరా, వీర కన్నా వినసొంపైన పాట తెలుగేరా.
తిరుమల విద్యాభ్యాసముకై వాసర పుష్కర స్నానముకై రాజమండ్రి వెళ్ళిపోవా కవులు గాయకులు అభిమానదారులు నాయకులు మన ఊరి వాళ్ళే కాదు అని ఓ ప్రేమ ఆపగలమా తెలుగు భాషలో గొప్పదనమునే చెప్పగలరయే కవులైనా ఇది తెలుగు పలుకు ప్రతి అదను ఒకటిగా కలపాలని తపన రెక్కలొచ్చి ఎటు ఎగిరిపోయినా ఎప్పటికీ ఒక్కటిగా నిలిపే తల్లి వేరు మన తెలుగు భాషని ఉండాలో స్మరణ తేనె కన్నా తీయనైన మాట తెలుగే వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే తెలుగు ప్రాంతాల యొక్క గొప్పతనం గురించి ఈ నృత్యం ద్వారా మనకి చాలా బాగా వివరించారు. అవును, సరే గాని నువ్వు పుష్పవిలాపం అనే కావ్యం గురించి విన్నావా? ఓ విన్నాను. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చాలా హృదయంగా రచించారు. పుష్పవిలాపంలోని కొన్ని కావ్యాలను చెప్పడానికి మన ముందుకు 6వ తరగతి విద్యార్థులు వస్తున్నారు. వారిని ఆహ్వానిద్దాం. మీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతులలో ఉద్యానం కలకలలాడుతుంది. పూలబాలలు తల్లిఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరాడెను నందలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీదువాయనుచు బాబురుమన్నవి కృంగిపోతి నా మానసమందిలో తలుక్కుమన్నది పుష్పవిలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయుగల్గు నాల్గు ఘడియల్ కనిపించిన తీగ తల్లి జాతీయత దిది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయల నూగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగా కనుమూసెదము ఆయమ చలని రాలివేలపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకు ఏం అపకారము చేశాం? గాలిని గౌరవిందుము సుగంధము పూసి సమాశ్రయించు బృందాలకు విందు చేసెదము గమ్మని తేనెలు మిమ్ము కోట్ల నేత్రాలకు హాయి గుర్తును స్వతంత్రమముల స్వార్థ బుద్ధితో తాళము త్రుంపగోగుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు. పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సూదులు రుచి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. పాపం హృదయ
పొట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి నీ గైకుని నాపై నీ కరుణశ్రీ రేకులు ప్రసారింపు ప్రభు. పద్యాలను చాలా కరుణారస భరితంగా చెప్పారు కదూ. అవును వెన్లా నీకు గురుజాడ అప్పారావు గారు రచించిన గేయం ఏంటో తెలుసా? కన్యాశుల్కం అనే దురాచారానికి బలవుతున్న బాలికల గురించి పూర్ణమ్మ అనే గేయాన్ని రచించారు. ఇప్పుడు 7-8 తరగతి బాలికలు పూర్ణమ్మ గేయాన్ని పాడడానికి వస్తున్నారు. వారిని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. తల్లులు కన్నా పిల్లల్లారా విన్నారమ్మా ఈ కథను, ఆటల పాటల పేటికలారా కమ్మని మాటల కొమ్మల్లారా, అమ్మల కన్నా అమ్మల్లారా వినరమ్మా మీరీ కథను. కొండల నడుమ కోనకటున్నది, కోనకి నడుమ కొలనొకటుంది, కొలని గట్టున కోవెల లోపల వెలసిన బంగారు దుర్గమ్మ. పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నల దమ్ముల కనుగై దుర్గకు పూజకు పువ్వులు కోసేది, ఏ వేళల పూసే పువ్వులు ఆయా వేళల అందించి బంగారు దుర్గను భక్తితో కొలచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఏ ఋతువుల పండే పళ్ళను ఆయా ఋతువులకు అందించి బంగారు దుర్గను భక్తితో కొలచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. పళ్ళను మీరిన తీపుల నడలను, పువ్వులు మీరిన పోడుములను, అంగములందున మరియు పూర్ణకు సౌరులు మించను నానాటన్. కాసుకులోనై తల్లి తండ్రి నేనరు న్యాయం విడనాడి, పుత్తడి బొమ్మను పూర్ణమ్మను ఒక ముడిసలి మొగుడికి ముడివేసి, ఆమని రాగా దుర్గ కొలంలో కలకల నవ్వెను తామరలు, ఆమని రాగా దుర్గ వనములో కిలకిల పలికెను కీరములు. ముద్దున గవుల ముడి పెంబు మరి పెనిమిటిగాంచిన నిమిషమున, బాసెను కన్ని ఎముక కమలమున కన్నుల గ్రమ్మెను కన్నీరు. ఆటల పాటల తోటి కన్యలు మొగుడు దాదానికేలించే, ఆటల పాటల కలిక పూర్ణమ దుర్గను చేరి దుఃఖించే. కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను పుత్తడి బొమ్మను పూర్ణమను, చీరల సొమ్ములు చాలగా తెచ్చెను పుత్తడి బొమ్మకు పూర్ణమకు. పసుపు రాసిరి బంగారు మేనకి జలకములాడెను పూర్ణమ్మ, వదినలు పూర్ణకు పరిపరి విధముల నేర్పుల మెరసి కైచేశ్రీ. చిత్తల కప్పుడు మొక్కెను పూర్ణమ తల్లి తండ్రి దీవించి, దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. చిన్నల నందర కౌగిక చేర్చుకు కంటను పెట్టెను కన్నీరు, అన్నల తమ్ములను అప్పుడు పలికెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి, బంగారు దుర్గను భక్తితో కొలవండి అమ్మలకమ్మ దుర్గమ్మ. ఆయా వేళల పూసే పువ్వులు ఆయా ఋతువుల పళ్ళన్నీ, భక్తిని గోసి శక్తిని ఇవ్వండమ్మలకమ్మ దుర్గమ్మ. నలుగురు కూర్చొని నవ్వే వేళల నా పేరొకటని తలవండి, మీ కన్నా బిడ్డలను ఒకటకు ప్రేమను నా పేరివ్వండి. బలబల కన్నుల కన్నీరొలికెను పుత్తడి బొమ్మను పూర్ణమ్మకు, కన్నుల తుడుచుకు కలకల నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. వగచరి వదినలు వగచరి తమ్ముడు తల్లియు గంటను తడిబెట్టెన్, కాసుకులోనై అల్లుని తలుచుకు ఆనందించెను అయ్యొకడే. ఎప్పటి ఎట్టుల సాయంత్రమున ఏరిన పువ్వులు సరిగూర్చి, సంతోషమున దుర్గను కొలవను ఒంటిగా పోయిన పూర్ణమ్మ. ఆవుల పేయల మందల చేరెను, పిట్టల చెట్లను గుమిగూడెన్, మింటల చుక్కలు మరయిచు పొడవెను పూర్ణమ ఇంటికి రాదాయే. చీకటి నిండెను కొండల కోనలమే చవల జనన్, దుర్గకు మెడలో హారముల మరెను పూర్ణమ ఇంటికి రాదాయే. కన్నుల
కనుల కాంతుల కలవల చేరెను మేలిమి చేరెను మేని పసల్ హంసల చేరెను నడకల వెడగులు దుర్గన చేరెను పూర్ణమ్మ. ధన్యవాదాలు. ఆలపించారు కదూ. అవును. ఇప్పుడు 4, 5, 6 తరగతి విజేతల వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా ప్రిన్సిపల్ MVVS మూర్తి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ద్వితీయ స్థానం GJS కార్తికేయ. తృతీయ స్థానం నాగ సత్య వెన్నెల. తృతీయ స్థానం జ్ఞాపిక కుర్మి. 6వ తరగతి పుష్ప విలాపం. ప్రథమ స్థానం ధన్విన్. ద్వితీయ స్థానం జాశ్రిత. ద్వితీయ స్థానం బి లాస్య సుప్రీత. తృతీయ స్థానం కె సహస్ర. తృతీయ స్థానం కె హర్షిత. పెద్దలందరికీ, బంగారు తండ్రులకి, బంగారు తల్లులకి. ఎవరు వాళ్ళు? బంగారు తండ్రులు అందరూ చేతులు ఎత్తండి. బంగారు తల్లులు చేతులు ఎత్తండి. మీరంతా చక్కటి తెలుగు మాట్లాడుతూ మంచి తెలుగు పద్యాలు, గేయాలు చదువుతుంటే నేను పానకంలో పుడకలా వచ్చానేమో అనిపిస్తుంది. పానకంలో పుడక అంటే ఏంటి? మధ్యలో దూరటం అట. వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేశారు. మరి పిలిచారు, పిలిచాక రావాలి కదా, వచ్చాను. తర్వాత మీరంతా నేర్చుకున్న తెలుగు చిలక పలుకుల్లా మిగిలిపోకుండా మీలో భాగం అయిపోవాలి. మాట్లాడేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం మాట్లాడేసాం కదా అని ఇంక వినటం లేదు. ఒక పని చేద్దాం, 1 నిమిషం నేను మౌనంగా ఉంటాను. భాష నేర్చుకోవాలంటే వినాలి, మాట్లాడాలి, వినాలి, చదవాలి, రాయాలి. మీరు బహుశా ఎందుకు వినట్లేదు అనిపించింది అంటే, నాకు ఒక్క క్షణం ఈయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. ద్వంద్వ ప్రమాణాలు అంటే డబుల్ స్టాండర్డ్స్. ఎందుకని ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని అనుకుని మీరు వింటలేదేమో అనుకున్నా. రోజు కనబడినప్పుడేమో ఆంగ్లంలో మాట్లాడాలంటారు, ఇంగ్లీష్లో స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటారు. ఇవాళ వచ్చి తెలుగులో మాట్లాడుతున్నారు. తెలుగులో మాట్లాడండి అంటున్నారు, తెలుగులో పదాలన్నీ నేర్చుకోండి అంటున్నారు. ఏంటి ద్వంద్వ ప్రమాణాలని మీకు అనిపించి వినటం లేదేమో అని నాకు అనుమానం వచ్చింది. మాతృభాషని ప్రేమిస్తున్నాము అంటే మాతృభాష మీద అభిమానం ఉండడం వేరు, దురభిమానం ఉండడం వేరు. అంటే ఈ భాష తప్ప నేను ఇంకే భాష మాట్లాడను అనుకోకూడదు.
ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకోవాలి, మాతృభాషని మర్చిపోకూడదు. నాకు మాతృభాష అంటే కూడా చాలా ఇష్టం ఉంది, మీ అందరికీ కూడా ఇష్టమని నాకు తెలుసు. మరి ఈ మాతృభాష ఎక్కువ కాలం నిలబడదేమో అనే బెంగ ఉంది చాలామందికి. మరి దీన్ని ఎలా తీర్చాలి? మనం ఒక పని చేయొచ్చు, సులువైన పనే. చేస్తారా? రోజుకి ఒక పదం నేర్చుకోవాలి, కొత్త పదం. భాషకి సంపద పద సంపద. మనం ఎన్ని పదాలు నేర్చుకుంటే మనం అంత బాగా ఆనందించగలుగుతాం, ఆ భాషని అనుభవించగలుగుతాం, చాలా సంతోషంగా ఉంటుంది, కొత్తగా మాట్లాడగలుగుతాం. అందుకోసం కొత్త పదాలు నేర్చుకోవాలి. రోజుకు ఒక పదం నేర్చుకుంటే సంవత్సరానికి ఎన్ని పదాలు నేర్చుకోవచ్చు? తెలుగులో చెప్పండి. 365 పదాలు నేర్చుకోవచ్చు కదా. అలా ఒక 3 సంవత్సరాలు నేర్చుకుంటే ఎన్ని పదాలు నేర్చుకున్నట్టు? 1000కి పైగా పదాలు నేర్చుకున్నాం. ఇలా మనం నేర్చుకుంటే మన భాష ఎక్కడికి పోదు, మన భాషకి ఏమీ కాదు. మన తెలుగు భాషకు ఉన్నది ఇంకొక సంపద, పద్య సంపద. పద సంపద, పద్య సంపద. వారానికి ఒక పద్యం నేర్చుకున్నాం అనుకోండి, ఎన్ని పద్యాలు నేర్చుకోవచ్చు? 52. రైట్. అలా ఒక 3 సంవత్సరాలు నేర్చుకుంటే 150 పద్యాలు పైగా నేర్చుకుంటాం. ఇంకా మన భాషని ఎవరు ఏం చేయలేరు, అప్పుడు మనందరికీ వస్తుంది. అయితే మీరందరూ కూడా కొత్త మెలకువలు, కొత్త అంటే ఇప్పుడు మీరంతా టెక్నాలజీ వైపు వెళ్తున్నారు కదా. టెక్నాలజీని తెలుగులో ఏమంటాం? సాంకేతికత బాగా పెరుగుతోంది కదా. మరి సాంకేతిక విద్యలోకి ఎక్కువ మంది వెళ్తున్నారు కదా. మీరు ఈ విద్యలోకి వెళ్ళి భాషని ఎలా రక్షించవచ్చు? పదాలన్నీ ఒక చోట ఉండే పుస్తకాన్ని ఏమంటారు? నిఘంటు అంటారు, డిక్షనరీ అంటారు. థెసరస్ అని ఇంకొకటి ఉంది, మీకు తెలుసా? థెసరస్, ఇంగ్లీష్లో థెసరస్ అంటే ఒక పదానికి అదే సమార్థాన్ని ఇచ్చేటువంటి సినానిమ్స్ అంటారు కదా మీరు. అవన్నీ ఒక చోట చేర్చే పుస్తకాన్ని థెసరస్ అంటారు. తెలుగులో అలాంటి పుస్తకం మీలో ఒకరు తయారు చేయాలి. ఎవరు తయారు చేస్తారు? మీరు సాంకేతికతను ఉపయోగించి ఒక పదానికి సమానమైనటువంటి పదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఒక చోటకి చేర్చాలి. అలా మీరు ఎన్ని పదాలు చేర్చగలిగితే అలాగ చిన్న ప్రయత్నం చేసామనుకోండి, ముందు ఒక 500 పదాలకు మీరు చేశారు, అసలంటూ ఒక పుస్తకం తయారవుతుంది. తర్వాత ఒక్కొక్కరు అది ఓపెన్ ఫైల్ అంటే తెరచని ఓపెన్ ఫైల్ అంటారు కదా సాంకేతిక భాషలో. ఆ ఓపెన్ ఫైల్గా ఉంచారనుకోండి, దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు దాంట్లో చేరుస్తూ వెళ్ళచ్చు. ఇలా భాషని పరిపుష్టం చేయొచ్చు. యూ కెన్ స్ట్రెంగ్థెన్ ద లాంగ్వేజ్. రైట్. ఏం చేయాలి? మనం తెలుగులో ఒక థెసరస్ తయారు చేయడానికి మీలో ఎవరో ఒకళ్ళు కంకణం కట్టుకోవాలి. సరేనా? ప్రతి తెలుగు భాష దినోత్సవానికి ఒక పద్యం చెప్తూ ఉంటాను. మనకు తెలిసిందే. మీరు నాతో, మీకు అందరికీ కూడా ఈ పద్యం తెలుసు అనుకుంటున్నాను. మీకు తెలిస్తే నాతో పాటు అనండి. అనగననగ రాగము అతిశయల్లుచునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన వేమనే కాదు, అందరూ వినాలి కదా. ఈ పద్యం మనకి ఏం నేర్పుతుంది? చేయగా ఏ పనైనా సాధ్యమవుతుంది. అలా పదాలు చేర్చుకుంటూ వెళ్తే భాష కూడా గొప్ప భాషగా తయారవుతుంది. సరేనా? మనందరం కలిసి మన భాషను నిలబెడదామా? ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. మీరు చెప్పినట్లే రోజుకొక పదం, సంవత్సరానికి 52 పద్యాలు నేర్చుకుంటామని మాటిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కృతిక. నేను 10వ తరగతి చదువుచున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిణి. నేను 10వ తరగతి చదువుచున్నాను. హర్షిణి,
ఈ శతాబ్దం నాది అని అన్న కవెవరో తెలుసా? ఎందుకు తెలీదు? అగ్గిపుల్ల సబ్బుబిల్ల హీనంగా చూడకు దేన్ని కవితామయమోనై అన్ని అని చెప్పిన శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆయన రచించిన మహాప్రస్థానం నుంచి కొన్ని ఖండికలను చెప్పడానికి 9వ తరగతి విద్యార్థులు వస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వారిని మన కరతాళధ్వనులతో ఆహ్వానిద్దాం. ఈనాడు మేము శ్రీశ్రీ గారు రచించిన కొన్ని ఖండికలు చదవబోతున్నాం. మొదటో ఖండిక శైశవగీతి. పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అచ్చటికిచ్చడి కనుకోకుండా ఎచుటెచుటుకో ఎగురుతుపోయి ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సంగీత తల్లి కౌలిత దేహధూళితో కసబారముతో నోలుల వేలుల పాల బుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరే విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా మీరే మీరే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ళ విభా ప్రభాతములు. రెండో ఖండిక నవకవిత. సింధూరం రక్త చందనం బందూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్ర జెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక కావాలోయ్ నవకవనానికి గాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాలు రగులుకునే రాక్షస బొగ్గు బొగులుకునే బుక్కాగుండ వికసించే విద్యుత్ తేజం చెలరేగే జనసమర్థం కావాలోయ్ నవకవనానికి రాబందుల రెక్కల చప్పుడు పొగగొత్తపు భూభార ధ్వని అరణ్యమున హరీంద్ర గర్జన పయోదర ప్రచండ ఘోషం షజ్జానిల షజ్జద్వారం కావాలోయ్ నవకవనానికి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది పెరునిద్దర వదిలించేది మునుముందుకు సాగించేది పరిపూర్ణ బ్రతికించేది కావాలోయ్ నవకవనానికి. మూడో ఖండిక మహాప్రస్థానం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి చూసుకు పోదాం పోదాం పై పైకి పదం తొక్కుతూ పదం పాడుతూ సుధాంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండెనెత్తులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడచి పేటలు కడచి కోతలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎదారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి చూసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరం హరం హర 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 హరం హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం దరిద్ర నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచనం వలె హోరెత్తండి భావ వేగములు ప్రసరించండి వర్షాభ్రములు ప్రళయ ఘోష వలె పెల 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 విరుచుకు పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు తన మండే చేతాన్ని ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాల జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల కాగే చమురా కాదది ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయాగారవలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగాల విరామరుగకు మ్రోగింది రాచుల వలెను తేచుల వలెను ధనుంజయులా సాగండి పదపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్రబావుతా నిగనిగలు హోమ జ్వాల భుగభుగలు. నాలుగో ఖండిక కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒకరు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తలుంచేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు
బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్రను రాయగలని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ధన్యవాదాలు. శ్రీశ్రీ గారు చెప్పిన మాటలను మనం అందరం కూడా అస్త్రాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు ప్రత్యేక అతిథి అయిన రవిమంత్రి గారిని పరిచయం చేయవలసిందిగా మన స్నేహితురాలు సహస్రాన్ని కోరుచున్నాను. కనిపించని గాలి పీల్చి బతికేస్తున్నట్టు దొరకని ప్రేమ కోసం వెతుకుతూ వెళ్ళడమే జీవితం అని చెప్పే వేదాంతి తను. ఆకాశమంతా నాదే అని రెక్కలు చాచి మళ్ళీ తన గూటి కోసం వెతికే నిత్య అన్వేషితను. కొన్ని కోట్ల అక్షరాల రాసులు కూడా పూరించలేని అక్షరాలను అల్ప అక్షరాలలో పూరించిన అక్షర జ్ఞాని తను. తను ఎవరో కాదు, కాకినాడ ప్రాంతంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఉద్యోగార్జన చేస్తూ దేశ విదేశాల్లో క్షణం తీరిక లేకపోయినా మాతృభాషతో ఉన్న మమకారంతో రచయిత కావాలనే ఆశయంతో ఖాళీ సమయంలో అక్షరాలకు ఆయువు పోసారు. తన ఊహలకు ఊపిర్లు ఊది మదిలో మెదిలే మాటలను నవలగా మలిచి తొలి నవల అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం లక్షలకు పైగా కాపీలు అమ్మబడిన పుస్తకంగా రికార్డు సృష్టించారు. రీల్స్తో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ గోదావరి యాసకు వెటకారం మరియు సామెతలు జోడించి తన యాసతో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. ఆయన మరెవరో కాదు, మనకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ శ్రీ రవిమంత్రి గారు. ఆయన పరిచయం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. చాలా బాగా చెప్పారు సహస్ర. ఏమన్నా సాధించాలంటే మన స్నేహితులకే సాధ్యం అని మరొకసారి నిరూపించావు. రవిమంత్రి గారిని మా స్నేహితులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా సవనీయంగా కోరుచున్నాను. ద్వితీయ స్థానం వర్ణిక. కె షన్వి. ద్వితీయ స్థానం కె సంజయ్. తృతీయ స్థానం ఎన్ అభిలాష్. తృతీయ స్థానం ఎన్ దీక్షిత. వారిని మన కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. 10వ తరగతి రామాయణంపై జరిగిన క్విజ్ పోటీల్లో ద్వితీయ స్థానం కె సంజన. తృతీయ స్థానం ఎన్ రాకేష్. అందరికీ నమస్కారం అండి. సహస్ర, థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు. ముందు నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచినప్పుడు కిడ్స్ కదా, ఏం మాట్లాడాలి ఏంటి అని అనుకున్నాను అనమాట. తర్వాత నాకు అనిపించింది, ఓకే మనమే ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి మనమే పిల్లలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసినందుకు. ఏదో తెలుగుని చూస్తున్నట్టు ఉందన్నమాట. చాలా అందంగా పాడారు, మాట్లాడారు. అసలు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఇంతమందిలో
నేను ఎంతమందికి తెలుసు ఇక్కడ? థ్యాంక్ యూ సో మచ్. నేను గర్వంగా చెప్పుకోవచ్చు అయితే పిల్లలు కూడా నన్ను గుర్తుపడుతున్నారని. సో తెలియని వాళ్ళ కోసం అండి థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్, హ్యాపీ. ఆనందం ఎక్కర్లేదు రాత్రి నేను ఇవాళ. సో నా పేరు రవి మంత్రి అండి, మాది కాకినాడ. సో నేను జేఎన్టీయూ కాలేజ్లో మాస్టర్స్ చేసి ఐటీ సైడ్ వెళ్ళాను. తర్వాత మన సార్ చెప్పినట్టు సంకేత వైపు వెళ్ళాను. సో ఐర్లాండ్లో జాబ్ చేసేటప్పుడు నాకు మన తెలుగుని మిస్ అవుతున్నాము, తెలుగు భాషను మిస్ అవుతున్నాము, తెలుగు ఫెస్టివల్స్ మిస్ అవుతున్నామని అనిపించినప్పుడు నేను ఎక్కువగా మాట్లాడే మాటల్ని పెన్ను పేపర్ పెట్టి రాశాను అనమాట. ఇందులో మీలో కూడా చాలామంది టాకటివ్స్ ఉంటారు కదా, చాలామంది మాటలు మాట్లాడే పిల్లలు ఉంటారు కదా, అయితే మీలో కూడా చాలామంది రచయితలు ఉంటారు. సో నేను ఎక్కువగా మాట్లాడే మాటల్ని పెన్ను పేపర్ పెట్టుకొని రాశాను. ఏదో ఒక సరదాగా ఒక కథ రాశాను, అంత దూరం వెళ్తుందని తెలియదు. సో నేను ఒక రైటర్ని అయ్యాను. అలాగే ఐ థింక్ చాలామందికి తెలుసు నేను ఒక కాంటెంట్ క్రియేటర్ని కూడా. సో మీ ఇంట్లో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మీ పేరెంట్స్ మొబైల్స్ ఎక్కువ చూడకండి. సో మొబైల్స్లో చూసుంటారు. సో కాంటెంట్ క్రియేషన్ కూడా చేస్తూ ఉంటాను నేను. సో ప్రస్తుతానికి నా సెకండ్ పుస్తకం మీద వర్క్ చేస్తూ నేను కెరీర్లో బ్రేక్ తీసుకున్నాను. సో ఈరోజు ఇంతమంది తెలుగు పిల్లలే కదా, తెలుగు మాట్లాడే పిల్లల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చాలా బాగా ట్రైన్ చేశారు మీ టీచర్స్ అంతా. ఐ థింక్ ఇలాగే తెలుగు బాగా మాట్లాడతారని చాలామంది చెప్పారు. ఎవరో ఒక అమ్మాయి చెప్పింది, వారానికి ఒక పద్యం నేర్చుకుని 52 చెప్తానని చెప్పింది. నెక్స్ట్ నేను వచ్చి 52 పద్యాలు చెప్పించుకుని వెళ్తాను. సో యా, జస్ట్ కిడింగ్. సో తెలుగు భాషని కాపాడుతున్న యాజమాన్యానికి చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇప్పుడు ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి, కానీ అమ్మని మర్చిపోలేమంటారు కదా. నాకు సంబంధించినంత వరకు తెలుగు భాష అనేది నాకు అమ్మ లాంటిది. సో చాలామంది అడిగారు నన్ను, అబ్రాడ్లో పనిచేస్తూ ఉంటావు కదా నువ్వు, ఇంగ్లీష్లో మాట్లాడతావు కదా, ఇంగ్లీష్లో ఎందుకు రాయవు? ఎందుకంటే ఎక్కువ మంది చదివే భాష బహుశా మీ అందరికీ ఇంగ్లీష్ మీడియమే కదా, అందులో టీచ్ చేస్తారు కాబట్టి అందరికీ అర్థమయ్యే తెలుగులోనే ఎందుకు రాయవు అని అడుగుతారు, ఇంగ్లీష్లో రాయవని. మా అమ్మ తెలుగు తప్ప ఇంకో భాష చదవలేదు. సో నేను రాసేది అమ్మ కోసం రాస్తాను. సో అలాగే చాలామంది అమ్మల కోసం, చాలామంది తెలుగు ఇష్టపడే వాళ్ళ కోసం నేను తెలుగుని కాపాడాలని అనుకుంటున్నాను కాబట్టి తెలుగులోనే నేను రాస్తాను. నా రెండో పుస్తకం కూడా తెలుగులోనే వస్తుంది. ట్రాన్స్లేట్ చేసుకునే బాధ్యత వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. పెంగ్విన్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు ఇంగ్లీష్లో. సో వేరే లాంగ్వేజెస్ వాళ్ళకి వదిలేద్దాం. బట్ చాలా ఫ్యూచర్ జనరేషన్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. పూర్ణమ్మ విని చాలా సంవత్సరాలు అయింది. పుష్ప విలాపం అయితే అసలు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్, ఎప్పుడు విన్నామో కూడా తెలియదు. ఈ పూర్ణమ్మ, పుష్ప విలాపం, మీరు చేసిన డాన్స్లు అసలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో నాకు తెలియదు. మరి మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ పిడేసి వాళ్ళం మేము చిన్నప్పుడు ఏదైనా ఒకటి చెప్పాలంటే చాలా స్టేజ్ మీద నుంచోవాలంటేనే మాకు ఒక నర్వస్నెస్ ఉండేదన్నమాట. యూ గైజ్ ఆర్ రియలీ గుడ్, వెరీ గుడ్ ఎట్ ఇట్. అందరూ అసలు ఎవరో స్కూల్కి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు టాలెంటెడ్ ఉంటారు, మరి నాకు అందరూ టాలెంటెడ్ కనిపిస్తున్నారు. ఐ విష్ నేను కూడా మళ్ళీ ఐ వాంట్ గో బ్యాక్ టు దోస్ డేస్ అండ్ ఇక్కడికి వచ్చి చదువుకోవాలనిపిస్తుంది సార్ నాకు నిజంగా. మ్యామ్తో నేను అదే చెప్పాను, చాలా టాలెంట్ ఉంది ఇక్కడ ఈ స్కూల్లో అండ్ యూ బ్రింగింగ్ ద బెస్ట్ అండి, చాలా మంచి టాలెంట్ని తీసుకొస్తున్నారు. సో మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి, బట్ అలాంగ్ విత్ స్టడీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు కదా. సో తెలుగుని ఇష్టపడితే తెలుగు మీరు రాయండి, చదవండి, ఆర్ట్ వేయండి, ఏదో ఒకటి చేయండి అలాంగ్ విత్ స్టడీస్. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్, థ్యాంక్ యూ. సో ఇంకేం చెప్పాలి, నాకేం మాటలు రావట్లేదు బికాజ్ ఐ వాజ్ లాస్ట్ అనమాట. చాలా ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. సడన్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ని వెల్కమ్ చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ యాజమాన్యానికి. అండ్ సార్ నన్ను పిలిచి చేసి నేను వేరే ఈవెంట్ ఉంది సార్, నేను ఇక్కడ లేను సార్ అంటే వచ్చేదాకా సార్ నాకు చాలా మెసేజెస్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియలీ ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ ఇట్. ఒకవేళ రాకపోయి ఉంటే కనుక చాలా మిస్ అయి ఉండేవాడిని. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ చాలా బాగా ట్రైన్ చేశారండి పిల్లల్ని అందరినీ. మీ పేషెంట్స్కి పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం. ఇంట్లో మా అన్న పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళని చూస్తానికి. సో ఎలా ట్రైన్ చేశారో, పిల్లలు ఎలా భరిస్తున్నారో నాకైతే తెలీదు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా, అందరికీ. మ్యామ్ ప్రశాంత్. మీరు కూడా మాలో ఒకరుగా కలిసి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది సార్.
తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని మీ మాటల ద్వారా అర్థమైంది సార్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. అతిథిని గౌరవించవలసిందిగా డైరెక్టర్ సార్ని, ప్రిన్సిపల్ సార్ని కోరుచున్నాను. సమీరా మేడంని కూడా కోరుచున్నాను. మేడంని, ప్రశాంతి మేడంని, అలానే ఉషా మేడంని, మన తెలుగు ఉపాధ్యాయుల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రచయిత్రిగా, విశ్లేషకురాలిగా, ప్రవచనకర్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్న బులుసు అప్పన్న గారు 1987వ సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీన శ్రీమతి నాగపద్మ మీనాక్షి గారికి అచ్యుత రామమోహన్ పుణ్య దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జన్మించారు. వీరి ప్రాథమిక విద్యను వేలువెన్న గ్రామంలో, BA డిగ్రీ రాజమండ్రిలో, MA సంస్కృతం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో పూర్తి చేయడం జరిగింది. ఈమె అవధాన గురువులు శ్రీ ధూళిపాల మహాదేవమణి గారు, శ్రీ కడిమెల్ల వరప్రసాద్ గారు. ఈమె మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా 300కి పైగా అష్టావధానాలు, మరెన్నో శతావధానాలు, ద్విశతావధానాలు చేస్తున్నారు. అందుకు గాను 2014వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ వారిచే మహిళా సాధికారత పురస్కారం, శతావధాన శారద బిరుదు ప్రదానం, అవధారణ రాజసింహిని పురస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయిన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2025 సంవత్సరంలో ఉగాది పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. అంతేకాకుండా ఖతర్ దేశంలో దోహా నగరంలో అవధానం చేసి ప్రాచ్య దేశాలలో అవధానం చేసిన మొదటి వ్యక్తిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించుకున్నారు. సాహితీ కౌముది అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఈ ఛానల్ ద్వారా తెలుగు మరియు సంస్కృత సాహిత్యాలలో గల విశేషాలని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం ద్వారకా తిరుమల మండలంలో నివసిస్తూ జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో సంస్కృత పండితురాలిగా ఉద్యోగం చేస్తున్నారు. మహిళా మనులలో ఆనుముత్యం అయిన డాక్టర్ బులుసు అప్పన్న గారి గురించి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ బులుసు అపర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవనీయంగా కోరుచున్నాను. అక్షరాలకు లక్షల రూపాయలు, చక్కని చేతిరాత మార్కులు సాధనకే కాదు, ఒక మనిషి వ్యక్తిత్వానికి, క్రమశిక్షణకి గీటురాయి. అందుకే పెద్దలు అన్నారు, చేతిరాత బాగుంటే తలరాత బాగుంటుందని. అందుచేత మన పాఠశాలలో ప్రతి విద్యార్థిని విభాగాల వాడిగా విడదీసి దస్తూరి పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. నాలుగు, 5 తరగతుల నుండి ప్రథమ స్థానం సహస్ర కే. ప్రథమ స్థానం కే సహస్ర. ద్వితీయ స్థానం తనుష్ కార్తికేయ. వారిని మన కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. తృతీయ స్థానం శ్రీ నిహాల్. 6, 7, 8 తరగతుల నుండి ప్రథమ స్థానం మేఘన. ద్వితీయ స్థానం సిరిచందన. తృతీయ స్థానం చైత్ర పావని.
9-10 తరగతుల నుండి ప్రథమ స్థానం కె సంజన. తరగతుల నుండి ప్రథమ స్థానం కె సంజన. ద్వితీయ స్థానం ఎన్ అభిలాష్. తృతీయ స్థానం ఎం లిఖిత్ అనిష్ వర్మ. టి సహస్ర. వారిని మన కరతల ధ్వనులతో అభినందిద్దాం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजिता वस्सुरैः भूयासुः पुरुषोत्तमाम्बुजभवः श्रीकन्धराश्रेयसे. అందరికీ నమస్కారం. ఎంతో కొంతమందికైనా ఒక సందేహం వచ్చి ఉంటుంది, తెలుగు భాషా దినోత్సవం అన్నారు, సంస్కృతం శ్లోకంతో ప్రారంభించారేమిటి అని అనిపించి ఉండవచ్చు. జనని సంస్కృతంబు సకల భాషలకును అన్నదాన్ని బట్టి సంస్కృతం లేకుండా మనం తెలుగులో సాధారణంగా మనం మాట్లాడే 60% పదాలు సంస్కృతం పదాలే మాట్లాడతాం. 40% మాత్రమే అచ్చమైన తెలుగు పదాలు మాట్లాడుతున్నాం. కాబట్టి సంస్కృతం మనకి తల్లి అని నమ్మేవాళ్ళం గనక మరి మాతృభాష అంటే తల్లితో పోల్చుకుంటున్నాం. అందువల్ల సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశాను. ఇది మొదటి మాట. రెండవ మాట, తెలుగు భాషా దినోత్సవము అని అన్నప్పుడు తెలుగు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఏం జరుగుతోంది అంటే ఇంకొక భాషని తగ్గించి మనం తెలుగుని పెంచి చూపించవలసిన అవసరం లేదు. క్రికెట్, ఫుట్బాల్ 2 ఆటలు ఉన్నాయి. క్రికెట్ గొప్పతనం చెప్తున్నప్పుడు, క్రికెట్ని చూస్తున్నప్పుడు క్రికెట్ని చూసి ఆనందించాలంతే, ఫుట్బాల్తో పోల్చకూడదు. అలాగే ఫుట్బాల్ ఆడుతూ ఉన్నప్పుడు అందులోకి క్రికెట్ని లాక్కూడదు. ఏ భాషకు ఉండేటువంటి ప్రత్యేకతలు ఆ భాషకు ఉంటాయి, అంతే. అది అలా తెలుగు భాషకున్న కొన్ని ప్రత్యేకతలను మనం తెలుసుకుందాం. ఇది ఇతర భాషల కంటే గొప్పది, ఇతర భాషల కంటే చాలా రెట్లు విలువైనది, ఇలాంటి మాటలు వద్దు. ఎందుకంటే భాష అన్నది ఏదైనా సరే మన వికాసానికి ఉపయోగపడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి లెక్కల్లోనో సైన్స్లోనో ఎక్కడ a+b² = a² + b² + 2ab దట్ ఇంప్లైస్ మీరు ఎప్పుడు నిజమే చెప్పాలి అని మనకి చెప్పరు. ఎక్కడ చెప్తారు అని అంటే కేవలం భాషకు సంబంధించినటువంటి క్లాసుల్లోనే మనం అలాంటి మాటలు వినగలుగుతాం. మనిషి వ్యక్తిగా ఎదగడం వేరు, వ్యక్తిత్వంతో ఎదగడం వేరు. వ్యక్తిగా ఎదగడానికి మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాంటివి ఎంత బాగా ఉపయోగపడతాయో వ్యక్తిత్వంతో ఎదగడానికి ఏ భాష అయినా సరే అలాగే ఉపయోగపడుతుంది. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, మరి ఏ ఇతర భాషలైనా అవ్వచ్చు, సంస్కృతం అవ్వచ్చు. కాబట్టి ఇతర భాషలను నేర్చుకోవాలి అని అంటే మొదట ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అంటే మనకి మన భాష బాగా తెలిసి ఉండాలి. మన భాషను మనం బాగా నేర్చుకోగలిగితేనే ఇతర భాషలను నేర్చుకోగలుగుతాము. పునాది గట్టిగా ఉంటే మనం ఎంత పెద్ద సౌధాన్నైనా నిర్మించవచ్చు. వేళ్ళు బాగుంటే వృక్షం ఎంత పెద్దగా అయినా ఎదగవచ్చు. మన ఇల్లు ఎలా ఉందో మనకి బాగా తెలిస్తే అప్పుడు పక్కింట్లో ఉన్నటువంటి విశేషాలని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఇతర భాషల్ని నేర్చుకోవాలి అని అంటే తెలుగు భాష వచ్చి ఉండాలి. వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ చెప్పే ఒక గొప్ప మాట ఏమిటి అంటే మీరు అవసరం కోసం ఒకసారి ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకోండి, ఒకసారి పచ్చ కళ్ళద్దాలు పెట్టుకోండి, లేదా ఆనందం కోసం ఇంకేదో కళ్ళద్దాలు పెట్టుకోండి. కానీ అసలంటూ కళ్ళు ఉండాలిగా కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే.
మాతృభాష కళ్ళ లాంటిది. మనం నేర్చుకునే ఇతర భాషలన్నీ కూడా కళ్ళజోడు లాంటివి. కళ్ళజోడు నుంచి చూపు సరిగ్గా కనిపించాలంటే లోపల కళ్ళు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మన తెలుగు భాషని విడిచిపెట్టకూడదు, తెలుగు భాషను నేర్చుకోవాలి అనే మాట ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలను చూసిన తర్వాత ఇది కేవలం తూతూ మంత్రంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం గనక ఒక కార్యక్రమం చెయ్యాలి గనక వాళ్ళ చేత ఏదో మొక్కుబడిగా చేయించిన కార్యక్రమాలలాగా 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఎవరు ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమం చేసినా ఏది కూడా అలా అనిపించలేదు. అన్నీ అథెంటిక్గా చేశారని అనిపించింది. ఎప్పుడొస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారు పిల్లలకి అంతటి అవకాశాన్ని కల్పించినప్పుడు మాత్రమే ఇలాంటి అవుట్పుట్ రాగలుగుతుంది. అందువలన మీరు తెలుగు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పి తీరాలి. నా ఇంట్రడక్షన్, నన్ను ఎవరైతే పరిచయం చేశారో వేదితానా, ఆ పరిచయం నన్ను వేదిక మీదకి పరిచయం చేసిన పరిచయాలలో చాలా మంచి పరిచయాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే అవధానం అని పలకడం కూడా రాకుండా మీకు సరదా మాట చెప్తాను. ఇలాగే ఓ సభలో ఈవిడ చాలా పెద్ద అవధానండి అన్నారు నన్ను. కింద కూర్చున్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొట్టేశారు. అందులో చాలామందికి అవధానం అంటే ఏంటో తెలియదు. ఇప్పటికి కనీసం అప్పటికి నన్ను వేదిక మీదకి పిలిచేసరికి 100 అవధానాలు, ఇప్పటికి 300 పైన చేశాను అనుకోండి. ఈవిడ 100 అవధానాలు చేశారు తెలుసా అని చెప్పారు వేదిక మీద ఎవరో. వేదిక దిగిన తర్వాత ఓ పెద్ద ఆవిడ అర్జెంటుగా నన్ను పట్టుకుని పక్కకు లాగేసి, అమ్మా ఇప్పటికి నువ్వు 100 అవధానాలు చేసావా? అవునండి చేశానండి. చాలా ఖర్చు అయ్యి ఉంటుంది కదా. ఖర్చు అవ్వడం ఏమిటండి, ఖర్చు ఏమవ్వదు, దానికి ఖర్చు ఏమవుతుంది అని అంటే, ఆ అవధానం అంటే మాటలమ్మా, ఒక్క అవధానం చెయ్యాలంటేనే చాలా కష్టం, అలాంటిది నువ్వు 100 అవధానాలు చేసావుట అని అన్నారు. అంటే అవధానం అని పలకటం కూడా తెలియని, అవధానం అనే ప్రక్రియ కూడా తెలియని వాళ్ళ దగ్గర కూడా నేను కొన్ని మాటలు విన్నాను. అలాంటిది ఆ చిన్నపిల్ల చేసినటువంటి పరిచయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుకున్న ప్రత్యేక లక్షణాలు కొన్ని తెలుసుకుందామని అనుకున్నాం. తెలుగు అజంత భాష. అజంత భాష అంటే ప్రతి అక్షరము ఒక అచ్చుతో ఎండ్ అవుతుంది. ఇంగ్లీష్లో ఓవెల్స్ ఏంటి? వెరీ గుడ్. AEIOU. ఈ ఓవెల్స్ లేకుండా మీరు ఏదైనా ఒక పదం చెప్పగలరా? యూ కెన్ ట్రై. ఎస్, ఏంటి? స్కై, ట్రై, క్రై, ఫ్లై, వై. వీటిలో ఎక్కడైనా మనకి ఓవెల్ ఉందా? లేదు. అంటే ఓవెల్స్ లేకుండా కూడా పదాలను తయారు చేసుకోగలగడం అది ఆంగ్ల భాషకున్న ప్రత్యేకత అయితే, అసలు అచ్చు లేకుండా ఏ పదము తయారవ్వని ప్రత్యేకత తెలుగుది. తెలుగులో మనం ఏ మాట మాట్లాడినా ప్రతి అక్షరానికి ఒక అచ్చు ఉండి తీరుతుంది. ఇప్పుడు తెలుగులో అచ్చులేంటి చెప్పండి? ఆ ఈ ఊ అరువులు వదిలేశారు, అరిగిపోయాయి పాపం. AEIOU ఆహా కదా. మనం ఏ మాట మాట్లాడినా ప్రతి హల్లుకి కూడా ఏదో ఒక అచ్చుని చేర్చి మాట్లాడతాం. అందుకే దీనిని అజంత భాష అని అంటారు. ఇప్పుడు బస్ ఉందనుకోండి, మనం దాన్ని తెలుగులో ఏమంటున్నాం? బస్సు అంటున్నాం. అక్కడ చేర్చిన అచ్చేంటి? ఊ. వెరీ గుడ్. కారు ఉంది, కారు అనేదాన్ని తెలుగులో ఏమంటున్నాం? కారు. నేను కారులో వెళ్తాను తెలుసా అన్నాం అనుకోండి, దానికి ఏ అచ్చు చేరుస్తున్నాం? అంటే మనం తెలుగులోకి ఒక పదాన్ని తెలుగు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం ఏం చేరుస్తున్నాం చివరన అంటే అచ్చు చేర్చి మాట్లాడతాము. ఇది తెలుగుకున్న ప్రత్యేకత. అంతేకాదు మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఇంగ్లీషు పదాలలో 1 కంటే ఎక్కువ అచ్చులు ఉండే పదాలు కూడా ఉంటాయి. అన్ని అచ్చులు ఉన్న పదాలు కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్లో ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది. అవునా కదా? అవునా? ఉందా? గుర్తించారా? గుర్తించారా? ఎడ్యుకేషన్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ తెలుగులో ఒక అక్షరం మీద ఒక అచ్చు మాత్రమే ఉంటుంది. ఒకే అక్షరానికి 1 కంటే ఎక్కువ అచ్చుల్ని మనం తెలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రాయలేము. ఇది తెలుగుకున్న ప్రత్యేకతల్లో మరొక ప్రత్యేకత. తెలుగులో మనం ఎన్ని రకాల ప్రక్రియల్ని చూడొచ్చు? పాటలు చెప్పచ్చు మీరు కూడా. పాటలు, పద్యాలు, కథలు, గేయాలు, సామెతలు, కవితలు, పద్యాలు కదా. ఇవే కాకుండా కథానికలు, నవలలు, నాటికలు, పొడుపు కథలు, జాతీయాలు,
అలంకారాలు, ఛందస్సు, ఇలా ఎన్నో ఉన్నాయి తెలుగులో. ఇప్పుడు మాట్లాడి వెళ్ళిన మన మరొక ముఖ్య అతిథి, వారికి తెలుగు మీద ఉన్న ఇష్టం ఎక్కడ కనిపిస్తుంది అంటే, వారు కాంటెంట్ క్రియేటర్ అని చిన్న మాటతో చెప్పి వదిలేశారు. కానీ వారు చేసే రీల్స్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రతి రీల్లో కూడా తెలుగు భాషకు సంబంధించిన ఏదో ఒక సామెత ఉండి తీరుతుంది అంతే. అంటే అది వారికి మాతృభాష మీద ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది. అలా మనం సామెతల్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, నానుడుల్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, నుడికారాలని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు, అలాగే తెలుగులో జాతీయాలు అని అంటారు, తెలుగులో నుడికారాలు అంటారు. రే వెధవన్నర వెధవ అన్నారనుకోండి, వాడు వెధవ, అరవెధవ, ఒకటిన్నర వెధవ. వెధవన్నర వెధవ అంటే దానికి ఏమైనా ప్రత్యేకంగా అర్థం ఉంటుందా? ఈ రోజు నా పరీక్ష చెట్టెక్కింది రోయ్ అన్నాం అనుకోండి, పరీక్ష నిజంగా చెట్టెక్కుతుందా అంటే దాని అర్థం ఏంటి? పరీక్ష పోయింది, రాయలేదు సరిగ్గా అని కదా అర్థం. మరి పరీక్ష చెట్టెక్కింది అనే దానికి పరీక్ష సరిగ్గా వ్రాయలేదు అనే అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలుగులో మాత్రమే సాధ్యం. అంటే ఈ భాషలో ఉన్న ప్రత్యేకత, దీనిని మనం ట్రాన్స్లేట్ చేయలేం. మై ఎగ్జామ్ క్లైంబ్ టు ట్రీ అన్నాం అనుకోండి, అది ఆ అర్థాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. కాబట్టి ఇలా తెలుగులోనే కొన్ని ఎక్స్ప్రెషన్స్ని మనం చెప్పగలుగుతాం, మిగిలిన వాటిని చెప్పలేం. నీ ఇల్లు బంగారంగాను అని అన్నాం అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో మనం తర్జుమా చేయలేం. అలాగే నాకు 1,00,000 పనులు ఉన్నాయంటారు. 1,00,000 ఏమిటి? అదో లెక్క ఉందా దానికి? నాకేమైనా 90 చేతులు ఉన్నాయా అని అంటాం. ఏ మనిషికైనా 90 చేతులు ఉంటాయా? ఉండవు కదా. వీటన్నిటినీ ఏమంటారు? నుడికారాలు అంటారు. ఇవి ఇతర భాషల్లోకి తర్జుమా చేయలేనివి. ఇంగ్లీష్లో చెప్తే, మీకు ఉదాహరణ చెప్తే, ఈ ట్రైన్డ్ హెవీలీ అని అనడానికి ఈ ట్రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. అంటే పిల్లుల్ని కుక్కల్ని వర్షించిందనా దాని అర్థం? కాదు. ఈ ట్రైన్డ్ హెవీలీ అని అంటారు. దాన్ని మనం తెలుగులోకి అనువదించలేం. అలా తెలుగులోవి కొన్ని ఇతర భాషల్లోకి అనువదించడానికి వీలు లేని ఉంటాయి. అవే సామెతలు, నుడికారాలు, జాతీయాలు. ఇవి మనం తెలుగులోనే మాట్లాడుకొని ఆనందించుకోవాల్సిన విషయాలు. అలాగే అలంకారాలు ఉంటాయి. అలంకారాలు అన్న పదం ఎంతమంది విన్నారు? తెలుగులో అలంకారాలు, ఒంటికి పెట్టుకునే అలంకారాలు కాదు. అమ్మా, అంతమంది విన్నారు? వెరీ గుడ్. అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని 2 రకాలు ఉంటాయి, అవునా? మనం ఎక్కువగా వినేటువంటి, మనం గుర్తించట్లేదు అంతే, గుర్తించలేకపోతున్నాం. కానీ మనం రోజు వినే సినిమా పాటల్లో కూడా ఉన్నవి అలంకారాలే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా ఎండింగ్ ఏంటి? వా. మళ్ళీ మగువా ఎండింగ్ ఏంటి? లోకానికి తెలుసా నీ విలువ. ఎండింగ్ ఏంటి? అంటే 3 వరుసల్లోనూ 3 పంక్తుల్లోనూ ఏమిటి ఎండింగ్ వచ్చింది? వా. దీనిని అంత్యానుప్రాస అనే అలంకారం అంటారు. మనం సాధారణంగా మనకి క్యాచీగా ఉండే పాటలన్నీ కూడా ఈ శబ్దాలంకారాలతోనే ఉంటాయి. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. పైనే ఉంది నా, క్రిందే ఉంది ఆ తర్వాత లైన్ కూడా మీరు పాడుకోండి. తర్వాత లైన్ కూడా ఏముంటుంది? నానే ఉంటుంది. అంటే దీన్నే ఏమంటారు? అంత్యానుప్రాస అని అంటారు. అలా మనం వినే సినిమా పాటల్లో కూడా ఈ అలంకారాలు ఉన్నాయి. మనం కేవలం ఆ దృష్టితో చూడాలే కానీ ప్రతి చోట ఈ అలంకారాలు కనిపిస్తాయి. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే కదా. పాట విన్నారా, వినలేదా? ఇందులో కూడా అలంకారం ఉందర్రా. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా. దీన్ని దృష్టాంతాలంకారం అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. నేనేదో వేరుశనక్కాయల కోసం తోటకి చేనుకు వెళ్ళి మట్టిని తవ్వితే, వేరుశనక్కాయ కోసం వెళ్తే ఏకంగా లంకె బిందె దొరికింది నాకు. అలా దొరికితే ఎలా ఉంటుందో నాకు నువ్వు అలా దొరికావు అని చెప్తున్నాడు. అంటే ఆ ఎగ్జాంపుల్ని చూపించి దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇది దృష్టాంతాలంకారం. దీని తర్వాత ఏంటి? సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే. ఎందుకు ఎక్కాడు చింత చెట్టు? చింత చెట్టు దేనికి ఎక్కాడు? చిగురు కోద్దామనే ఎక్కాడు. కానీ చిగురు బదులు ఏమందేసింది?
ఏకంగా చందమామ అందేసింది, నేనంత అదృష్టవంతుణ్ణి అని ఒక ఉదాహరణ చూపించి తన గురించి చెప్పుకున్నాడు. దీన్ని దృష్టాంతాలంకారం అని అంటారు. అంటే మనం రోజు వినేటువంటి సినిమా పాటల్లో కూడా అలంకారాలు ఉంటాయి. ఈ అలంకారాలను మనం తెలుసుకుని ఇక్కడ ఏముంది అనే దృష్టితో చూడగలిగితే సాహిత్యాన్ని చాలా బాగా మనం ఎంజాయ్ చేయగలుగుతాము. భాష దేనికి పనికొస్తుంది అని అంటే మొట్టమొదట మనం చెప్పాల్సింది, మనలో వ్యక్తిత్వ వికాసానికి భాష తోడ్పడితే, 2 మనలో ఉన్న ఒత్తిడిని దూరం చేయడానికి పనికొచ్చేది భాష. మీకు 2 వరుసగా మ్యాథ్స్ పీరియడ్లు, ఒక సైన్స్ పీరియడ్, ఒక సోషల్ పీరియడ్, తర్వాత ఒక తెలుగు పీరియడ్ వచ్చిందనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? రిలాక్స్డ్గా ఫీల్ అవుతారా లేదా? అవునా? ఆ తెలుగు అంటే కథలు చెప్తారు, లేదా పాటలు చెప్తారు, లేదా గేయాలు చెప్తారు అని అంటారు. అంటే మన మానసిక ఒత్తిడిని దూరం చేసే శక్తి ఏ భాషకుంది అని అంటే ముందు మన మాతృభాషకుంది. దీన్ని మనం గుర్తించగలిగితే ఏ భాషలో ఆ శక్తి ఉన్నా మనం దాన్ని పొందగలుగుతాం అన్నమాట. అలాగే తెలుగు భాషకున్న ఇంకొక ప్రత్యేకత, చాలా స్పష్టమైన పద సంపద ఉంది. నాకు మనసు బాగుండలేదు, దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పి చూద్దామా? నాకు మనసు బాగుండలేదు ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? మై హార్ట్ అన్నాం అనుకోండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదో అయిపోయింది నీ గుండెకి అంటారు. పోనీ అలా అని నా మైండ్ బాగుండలేదన్నారు అనుకోండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమైందో అని అంటారు. అంటే మనసు అని ప్రత్యేకంగా మన ఎమోషన్స్ని క్యారీ చేసే ఏ పదార్థం అయితే ఉందో ఆ పదార్థానికి మనసు అనే పేరు తెలుగులోనే మనం ఇంత స్పష్టంగా చెప్పగలం. ఇది తెలుగుకున్న ప్రత్యేకత. అలాగే ఎండ, బయట ఎండ ఎక్కువగా ఉందన్నాం అనుకోండి, ఎండను ఏమంటాం మనం ఇంగ్లీష్లో? సన్లైట్ అనాలంతే. సన్లైట్ అంటే ఈజ్ ఈక్వల్ టు సూర్యకాంతే. లేదు సన్ హీట్ అనండి. హీట్ అంటే వేడి. వేడి ఎందువల్ల వస్తుంది? ఎండ వల్ల కదా. కానీ ఎండ అన్న పదానికి అంటే తెలుగులో పద సంపద చాలా ఎక్కువ. మన భావాలని మనం వ్యక్తీకరించడానికి చాలా ఎక్కువ మనకి విస్తృతమైన పద సంపద తెలుగులో దొరుకుతుంది. అలాగే ఇంకొక లైన్ని ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితం పేపర్లలో చర్చనీయాంశమైనటువంటి లైను, నువ్వు మీ నాన్నకి ఎన్నవ కుమారుడివి. దీన్ని ఇంగ్లీష్లో ఎవరైనా ట్రాన్స్లేట్ చేయగలరా? క్వశ్చన్ మార్క్. నువ్వు మీ నాన్నకి ఎన్నవ కుమారుడవి. ఎన్నవ అనేదాన్ని డిఫైన్ చేయడానికి ఇంగ్లీష్లో పదం లేదు. విచ్ అన్నా, వాట్ అన్నా, హౌ మెనీ అన్నా ఏమీ కూడా దాన్ని డిఫైన్ చేయలేవు. అంటే ఎన్నవ అనేది కేవలం తెలుగుకే సొంతం, అంతే. తెలుగులో మాత్రమే ఆ సౌలభ్యం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం తెలుసుకుంటే మన భాష ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కేవలం భాషలో ఇక్కడికి వచ్చి పద్యం చెప్పకుండా కిందకి దిగడం అంటే అది అంతకు మించిన దారుణం, అన్యాయం ఇంకొకటి ఉండదు. చిన్నపిల్లలు పద్యాల్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? కౌసల్య రాముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనం పిల్లల్ని అడుగుతాం కదా, నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి అని అడుగుతాం కదా. అలా కౌసల్య రాముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగుతోంది. తానో నువ్వెవరు అని అడిగి, లాములు అని చెప్పాడు. ఇది పద్యం అండోయ్, నేను చెప్తున్నది పద్యం. తానో లాములు. బాగుంది. లాములా నువ్వు అంటే ఏం చెప్పాడు రాముడు? ఏమని చెప్పాడు తన పేరు? ఆ రాముడనే చెప్పానని అనుకున్నాడు, కానీ చెప్పిందేంటి? లాములు. తానో లాములు. బాగుందిరా నాయన. తండ్రి పేరెవరయ్యా? మీ నాన్న పేరేంటి అంటే దాచాతమాలాలు, దశరథ మహారాజు అని అనాలి. ఎందుకని? ఆయన అందరూ ఏమని పిలుస్తారు? దశరథ మహారాజు గారు వస్తున్నారు తప్పుకోండి, మహారాజు గారు వస్తున్నారు తప్పుకోండి అనే అంటారు ఆయన్ని. అందుకని తను విన్న పదం ఏమిటి? దశరథ మహారాజు. దాన్ని ఏమని చెప్తున్నాడు? దాచాతమాలాలు అని అన్నాడు. బాగుంది. మరి అవులే నా పేరనినా, మరి నా పేరేంట్రా కన్నా అని అంది. అంటే అప్పుడు చెప్తున్నాడు అమ్మగాలు. ఏమని చెప్పాడు? అమ్మగాలు. అమ్మ అని కూడా చెప్పలా, అమ్మగారనే అన్నాడు. ఎందుకని? కౌసల్యని మొత్తం అంతఃపురంలో ఎవరు పిలవాలనుకున్నా ఏమని పిలవాలి? అమ్మగారు అనే పిలవాలి పాపం. అందుకని ఏమనుకుంటున్నాడు రాముడు? తన తల్లి పేరు ఏమనుకుంటున్నాడు? అమ్మగాలనా. అంటే అప్పుడు తల్లి ఓలింతల్లి కౌసల్యనేననా ఏం చెప్పింది అప్పుడు? రా అమ్మ కాదురా, నా పేరు కౌసల్య అని చెప్పిందట. చెప్తే అప్పుడు కౌసల్యనాగా అనినా
రాక పలుకన్ రాక కౌసల్య అని ఇంత పెద్ద కష్టమైన పదాన్ని పాపం రాముడు అంత చిన్న వయసులో పలకలేక ఏం చేశాట, కనులన్నీర్వెట్ట, ఛీ నేను మా అమ్మ పేరు నేను పలకలేకపోతున్నానే అని చెప్పి బాధ వచ్చేసిందట, దుఃఖం వచ్చేసిందట రాముడికి. అందుకని కనులన్నీర్వెట్ట ఏడిస్తే అప్పుడు కౌసల్య అందట, కౌసల్యనౌ కానే కాదురా అమ్మనే, నాయన నువ్వు ఏడవకురా బాబు, నా పేరు కౌసల్య కాదు, నేను అమ్మనే అని తల్లి మళ్ళీ తిరిగి రాముణ్ణి ఊరడించి ప్రభున్ కౌసల్య ముద్దాడెడిన్, అలా రామచంద్రమూర్తిని కౌసల్య ముద్దు పెట్టుకుంది అని చెప్తారు. ఈ పద్యం ఏం కష్టంగా ఉంది? పద్యాన్ని మనం ఒక కోణంలో చూసి ఆగిపోతే అది మనల్ని భయపెడుతుంది. పద్యాన్ని మనం అన్ని కోణాల్లోనూ చూస్తే మనల్ని హత్తుకుంటుంది, మనల్ని విడిచి పొమ్మన్నా పోదు. మీరంతా కన్నప్ప సినిమా చూసారా? పోనీ విన్నారా? కన్నప్ప అనే పేరు విన్నారా, వినలేదా? కన్నప్ప అక్కడ ఏటుగట్టు దగ్గరున్న శివుణ్ణి అడుగుతున్నాడు, ఇక్కడ కూర్చున్నవి ఏంటయ్యా నువ్వు అని. అది పద్యంలో ఏమని చెప్తున్నారంటే, ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టెడు కుట్ర నట్టడవిలో కల్జువ్వి క్రీనీడ ఏ ఆసన్ గట్టితి వేటి గడ్డనిలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా. అడుగుతున్నాడు, శివుడితో మాట్లాడుతున్నాడు. పోయి ఇల్లు ఎక్కడ కట్టుకోవడానికి నీకు ఇంకా స్థలం ఏమీ దొరకలేదా? ఇంత పెద్ద నట్టడవిలో వచ్చి ఇక్కడ ఈ ఏటిగట్టుని ఎక్కడో మారుమూలకు వచ్చి ఇల్లు కట్టుకున్నావు, నీకు ఆకలేస్తే కూడు నీళ్లు ఎవరు తెచ్చి పెడతారు అని అడిగట. ఇది పద్యమేనా కాదా? పద్యమేనా? ఇప్పుడు కాదు, చూడండి. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టడి కుట్ర నట్టడవిలో కల్జువ్వి క్రీనీడ ఏ ఆసంగట్టిది వేటిగడ్డనిలు నీవు ఆకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టదరు నీకిందేటికే లింగమా అని అన్నారనుకోండి, ఇది పద్యం అంటారా? ఇప్పుడు పద్యంలా అనిపిస్తుందా? కానీ అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నారు. అది నాకు చాలా 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 ఆనందాన్ని కలిగించింది. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, అది వాళ్ళల్లో ఇన్కల్కేట్ అయితే మాత్రమే మనకి అది కనిపిస్తుంది. అంటే మనం భయపెట్టి ఒకసారి మీరు నమస్కారమే పెట్టాలని అంటే ఈ ఒక్క రోజులోనూ వాళ్ళు ఇంతమంది చేత అలవాటు అవ్వదు ఖచ్చితంగా. అంటే నమస్తే చెప్పడం, అట్లీస్ట్ తెలుగు మాస్టర్లు ఎదురైనప్పుడైనా వాళ్ళకి నమస్కారమే చెప్పడం అన్నది ఒక అలవాటుగా ఉంటే తప్ప ఇంత క్రమశిక్షణ సాధ్యమయ్యే పని కాదు. మేనేజ్మెంట్ వారు ఇక్కడ తెలుగు భాష గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అనే విషయం ప్రతి విద్యార్థిలోనూ కనిపిస్తుంది. దానికి ప్రత్యేకంగా పునః వారికి ధన్యవాదాలను తెలియచేస్తూ, చేయి ఊపడం అంటే ఏంటి? వెళ్ళిపోవడమే కదా, అవునా? చేయిచ్చు కాలాన చేయెత్తి మ్రొక్కెడు సంస్కారమెంతే నీ కల్గునిచట. ఈ స్థానం ఎలా ఉంది, ఈ విద్యా సంస్థ ఎలా ఉంది అంటే, చేయిచ్చు కాలాన వాడు చెయ్యిచ్చాడు. ఈరోజు సాయంత్రం సినిమాకి వస్తా అన్నాడు, చెయ్యిచ్చాడంటే ఏంటి? ఎగ్గొట్టేశాడు రాలేదని. అలా బయట కాలం అంతా ఇలా ఉంటే, చేయిచ్చు కాలాన చేయెత్తి మ్రొక్కెడు సంస్కారమిచ్చట సాగుచుండే. ఇలాంటి కాలంలో రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తోంది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. చేయిచ్చు కాలాన చేయెత్తి మ్రొక్కెడు సంస్కారమిచ్చట సాగుచుండే. ఇంకా ఎలా ఉంది ఇక్కడ అంటే, సెల్లు భూతమునందు కళ్ళప్పగింపక పొత్తమ్ము పట్టెడు సత్యమిచ్చట. వారందరికీ ఇందాకటి నుంచి ఏ బహుమతులు పొందినా సరే వారికి ఇస్తూ ఉన్న కానుక ఏమిటి అని అంటే పుస్తకం. అలాగే అంతకుముందు మేడం గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పిన విషయాలు ఏమిటి అంటే, ప్రతి ఉగాదికి కూడా మేము పిల్లలందరికీ పుస్తకాలను ఇస్తాము, అలాగే దగ్గర ఉన్న ఊళ్ళల్లో కూడా మేము ఆ పుస్తకాలని పంచిపెడతాము అని చెప్తున్నారు. సెల్లు అనే భూతానికి అతుక్కుపోతూ ఉన్న ఈ కాలంలో సెల్లు భూతమునందు కళ్ళప్పగింపక పొత్తమ్ము పట్టెను సత్యమిచట. పుస్తకాలు పడుతూ ఉన్నటువంటి విద్యార్థుల్ని చూస్తున్నాను, దానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకా ఎలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ అంటే, ఒత్తిడి శిక్షలే ఉగ్గు పాలగు వేళ. బయట చదువులు ఎలా ఉన్నాయంటే
ఒత్తిడి శిక్షలే ఉగ్గుపాలగు వేళ. ఉగ్గుపాలతో వాడు 1వ క్లాస్ అయినా సరే, ఎల్కేజీ అయినా సరే, అక్కడి నుంచి వాడికి ఒత్తిడే. హాయిగా ఇందాక మేము ఎల్కేజీ యూకేజీ క్లాసులు చూసాం. తినేసి వరుసగా 15 మంది మంచి పరుపులు వేస్తున్నాయి, అక్కడ పడుకున్నారు. వాళ్ళని గంట తర్వాత గంటన్నర తర్వాత లేపుతారట, అప్పుడు మళ్ళీ వాళ్ళకి చదువు చెప్పడం ప్రారంభిస్తామని అన్నారు. అందరూ హాయిగా తిని పడుకున్నారు. అలా బయటంతా ఒత్తిడితోనూ అలా సాగుతూ ఉంటే, ఇక్కడ మాత్రం కేవలం ఒత్తిడి లేకుండా ఒత్తిడి శిక్షలే ఉగ్గుపాలగు వేళ క్రమశిక్షణాసక్తుల్. క్రమశిక్షణ ఆసక్తి ఈ రెండు ఉంటే, ఎవరో మనల్ని ఇలా చెయ్యని చెప్తే అది ఒత్తిడి, మనకు మనమే అలా ఉంటే అది క్రమశిక్షణ. కాబట్టి ఇక్కడ ఒత్తిడి కనిపించటం లేదు, ఇక్కడ క్రమశిక్షణే కనిపిస్తుంది. క్రమశిక్షణాశక్తుల్ కలుగుచుండే, ఇక్కడ క్రమశిక్షణ అణువణువున కనిపిస్తుంది. ఆట పాటలు నన్న అందిన ద్రాక్షలై. మేడం గారు, ఇంకో మేడం గారు కూడా చెప్పారు, టేబుల్ టెన్నిస్ ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుందండి, నేషనల్ లెవెల్లో ఆడి వచ్చింది ఆ అమ్మాయి అని చెప్పి ఒక అమ్మాయిని చూపించి పరిచయం చేశారు. కాబట్టి బయట విద్యా సంస్థల్లో ఆటలు పాటలు అన్నవి అందని ద్రాక్ష. వాళ్ళకి గ్రౌండ్ ఉంటుంది, కానీ ఆ గ్రౌండ్లో ఆగస్టు 15కి జనవరి 26కి మాత్రమే ఆ గ్రౌండ్కి వెళ్తారు. ఆ విషయం నాకు తెలుసు, జరిగితే యాన్యువల్ డే. అలాంటి స్థితిలో ఆట పాటలు నన్న అందిన ద్రాక్షలై, ఇక్కడ వీళ్ళకి ఎలా ఉన్నాయంటే అందిన ద్రాక్షలై క్రీడాభిరుచులన్నీ కెరలుచుండే. వాళ్ళకి అన్ని రకాల ఆసక్తులని, ఇక్కడ పెయింటింగ్స్ చూశారు, మొత్తం స్కూల్ అంతా తిరుగుతూ ఉన్నప్పుడు పెయింటింగ్స్ కూడా మా వాళ్ళు వేశారండి అని చెప్తున్నారు. ఇక్కడున్న గిడుగు రామ్మూర్తి పంతులు గారు కూడా ఇక్కడ ఎవరో విద్యార్థులతో వేసినటువంటి స్వహస్తాలతో వేసినటువంటి చిత్రం అని చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే, విత్తు సదృశమై వృక్షము వృద్ధి నందు. మనం ఎలాంటి విత్తనం నాటితే వృక్షం కూడా అదే వస్తుంది. మామిడి టెంక వేస్తే మామిడి చెట్టే వస్తుంది, జామ విత్తనాలు వేస్తే జామ చెట్టే వస్తుంది. వీళ్ళల్లో ఇంత పాజిటివ్ వైబ్స్, ఎందుకంటే నేనేమి ఆంగ్లానికి వ్యతిరేకం కాదు కనుక, నేను తెలుగు తప్ప ఇంకో మాట మాట్లాడను అని బద్ధకంకండ్రాలనే ఉన్నదాన్ని కాదు కనుక, నాకు ఏ భాష అయినా సమానమే అనే మాటతో నేను చాలా స్వేచ్ఛగా ఇంగ్లీష్ పదాలను కూడా మాట్లాడుతున్నాను అంతే. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాజిటివ్ వైబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, సంస్థ స్థాపించిన వాళ్ళు, సంస్థను నడుపుతున్న వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడే ఇలాంటి పిల్లలు తయారై బయటకు వస్తారు. కాబట్టి విత్తు సదృశమై వృక్షము వృద్ధి నందు ఫలములెన్నేని పండించి పంచి ఇచ్చు. ఎన్నో ఫలాలని భావి తరాలకి అందిస్తున్నారు. అలా శ్రీ ప్రకాశశాల కిరణ శ్రీలవన్నీ. శ్రీ ప్రకాశశాల, శాల అంటే పాఠశాల, శ్రీ ప్రకాశశాల కిరణ శ్రీలవన్నీ కనగ విజయ ప్రకాశాధ్వ కారకములు. అధ్వము అంటే మార్గము, విజయ ప్రకాశాధ్వము, విజయ ప్రకాశముతో నిండినటువంటి మార్గానికి ఇవన్నీ కూడా కరదీపికల్లాగా ఉంటున్నాయి అని చెప్పి, ఇంత గొప్ప విలువలతో ఒక సంస్థను నడుపుతూ ఉన్నటువంటి యాజమాన్యం వారికి ప్రత్యేకంగా మరొక మారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చేస్తూ ఉన్న పనిని మీరు కూడా మీ భుజాల మీద వేసుకుని ఇలాంటి మొత్తం పోటీ ప్రపంచంతో నిండిపోయిన చదువుల్లో పిల్లలు ఉండే పరిస్థితుల్లో కూడా వాళ్ళల్లో తెలుగు పట్ల హాయిగా ఇంతసేపు కండక్ట్ చేశారు పిల్లలిద్దరూ ఇక్కడ నిలబడి. వాళ్ళిద్దరిలో ఎక్కడ కూడా ఇంగ్లీష్ మాట రాకుండా చాలా తేలిగ్గా మాట్లాడారు, తడబడకుండా మాట్లాడారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు. మిమ్మల్ని అందరినీ తర్ఫీదు చేసిన ఉపాధ్యాయ బృందానికి శుభాభినందనలు. యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేస్తూ, ఇంతసేపు చాలా ఓపికగా విన్న పిల్లలందరికీ మరొకసారి కృతజ్ఞతలను తెలియజేస్తూ స్వస్తి. మాతృభాష కళ్ళు వంటిదని, వేళ్ళు బాగుంటే మొక్క బాగా ఎదుగుతుందని మీరు చెప్పిన మాటలు మాలో ఎంత స్ఫూర్తిని పెంచాయి మేడం. కరించవలసిందిగా డైరెక్టర్ విజయ్ ప్రకాష్ గారిని, సమీరా మేడం గారిని, మూర్తి సార్ని కోరుచున్నాను. అలాగే ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా ప్రశాంతి మేడం గారిని, ఉషా మేడం గారిని, ఇంకా మా తెలుగు ఉపాధ్యాయుల్ని కూడా కోరుచున్నాను. అపర్ణ గారి తల్లిని కూడా పంపాల్సిందిగా కోరుచున్నాను.
అందరికీ నమస్కారం. సో ఇవాళ ఎవరు ప్రోగ్రాం అంతా నడిపించింది? ఎవరు? మీరే నడిపించారు కదా. చాలా 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 బాగా చేశారు. మిమ్మల్ని ఈ విధంగా ట్రైన్ చేసిన టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అటు వాక్కులో అయితేనే, నృత్యంలో అయితేనే, అన్ని విధాలుగా, యాంకరింగ్లో అయితేనే అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. అలాగే మనకి వాళ్ళు వచ్చిన ఇద్దరు అతిథులు కూడా మనకి చాలా మంచి అతిథులు, ఎంతో ఉన్నతమైన నాలెడ్జ్ పొంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన కోసం, మీ అందరి కోసం వచ్చారు. అవునా? బాగా మాట్లాడారు కదా. మనం ఎప్పుడూ కూడా ఆలోచించాల్సింది ఏంటి? ఏం నేర్చుకుంటున్నాం? ఇవాళ మీరు ఏం నేర్చుకున్నారు? తెలుగు నేర్చుకున్నారా? నాకు ఇంకా తెలుగు పూర్తిగా రాదు, మీకు అప్పుడు తెలుగు నేర్చేసుకున్నారా? తెలుగు నేర్చుకున్నారు, వెరీ గుడ్. ఇంకా హిందీ కూడా నేర్చుకున్నారా? మనం మీ అందరి నుంచి నేనేం నేర్చుకున్నానంటే, ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండొచ్చు. పాత తరం నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇవాళ 60 సంవత్సరాలు అద్భుతంగా చదివారు మీరు. అవునా? పిల్లలు ఎవరెవరు చదివారు? వెరీ గుడ్. సో మీ అందరూ కూడా 60 సంవత్సరాలు మీరు నేర్చుకున్నారు, నాకు రావు అవి. సో మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాల్సిన ఉత్సుకత నాలో కల్పించారు. అలాగా పూర్ణమ్మ గురించి, పుష్పలోపం గురించి, పుత్తడి బొమ్మలు చాలామంది వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేశారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మగా పద్యాలు చదివారు. ఎంతో అంటే శ్రీశ్రీ ఇదేంటి మహాప్రస్థానంలో పద్యాలు, లేకపోతే చివరి కుదిరితే పరిగెత్తు, లేకపోతే మాటలు చదువుతుంటే మాకు కూడా నిజంగా ఏదో అయిపోతున్నట్టు అంత అద్భుతంగా చదివారు. సో ఇవన్నీ మీకు మాటలు మాట్లాడితే ఉత్సాహం వస్తుంది. దీన్ని మనం దైనందిక జీవితంలో ఎలా కలుపుకుంటున్నాం అన్నది మనం చూడాలి. సో ఇలా చేసిన వాళ్ళే మనకు అతిథులుగా వచ్చారు. అవునా? మీరు చిన్న చిన్న పదాలుగా మాట్లాడుతూ ఇవాళ అద్భుతంగా చేశారు. అలా రోజు చేస్తూ వాళ్ళు దాన్ని వాళ్ళ జీవితంలో ఆకలింపు చేసుకొని దాన్ని ఆచరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మనకి ఇవాళ అతిథులుగా వచ్చారు. ఇప్పుడు మేడం మాట్లాడుతున్నప్పుడు ఇందాక అపర్ణ గారు మాట్లాడుతున్నారు, వాయిస్ ఎంత బాగుంది. అప్పటికప్పుడు ఆసువుగా పద్యం చెప్పేశారు. పద్యాలు కూడా మాటల్లాగా ఎలా ఉండాలో చెప్పారు మీకు. అవునా? సో మనం ఏంటి, ఒక పద్యం చదవాలి అంటే ఎన్ని మార్కులు వస్తాయని ఆలోచిస్తూ ఉంటాం. ఎన్ని మార్కులు వస్తాయి? తెలుగు అంటే ఏంటి? ఇప్పుడు ఇవాళ మనకి 100 మార్కులకి 90 మార్కులు సాధించుకోవాలా, లేకపోతే 50 మార్కులు కష్టపడితే మళ్ళీ ఒక ట్యూషన్ పెట్టించుకొని మళ్ళీ ఒక 50 మార్కులు 60 మార్కులు తెచ్చుకునే సాధనం అయిపోతుంది. తెలుగు మార్కుల కోసం కాదు, తెలుగే కాదు, మ్యాథ్స్ కానీ ఏదైనా సరే మార్కుల కోసం చదవకూడదు. మనకి ఇష్టంగా చదువుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మార్కులు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అలాగే పేరు కోసం చూడకూడదు. మనం చూడాల్సింది ఏంటి? నాలెడ్జ్ సీక్ చేస్తూ ఉండాలి. నాలెడ్జ్ని మనం తెచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా డబ్బు ఆటోమేటిక్గా వస్తుంటుంది. చాలామంది ఏంటంటే ఈ ఐటీ ఫీల్డ్ చదివితే, అది మన కంప్యూటర్ సైన్స్ చదివితే మనకి ఎక్కువ డబ్బు వస్తుందండి, అందుకు అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నారు. అలా డెఫినెట్గా అది మనకు ఉపాధి ఇస్తుంది, కానీ అది మనకి నచ్చుతుందో లేదో కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. సో మీ నచ్చిన ఫీల్డ్ ఏంటి అన్నది ఇవాళ మనం ఇందాక రవి గారితో అంటున్నాను అనమాట, తెలుగు భాషా దినోత్సవం ఒక పండుగలా జరుపుకుంటారు అని చెప్పి. సో మీలా ఇక్కడికి వచ్చి చెప్పిన వాళ్ళు సుమారుగా ఒక 200 మంది పార్టిసిపేట్ చేశారా? 200 పైన పార్టిసిపేట్ చేశారు. సో మీలో ఎంతమందికి నిజంగా తెలుగు ఇష్టం ఉంది? సో గుడ్. అవి కంటిన్యూ చేయాలంటే ఏం చేయొచ్చు? ప్రతి ఫెస్టివల్కి మనం చాలా చాలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ ప్రతి ఫంక్షన్లోనూ ఏదైనా మనం చేయగలమా? దించవచ్చు, చేతులు దించవచ్చు ఇంకా. సో అలా మనం
దైనందిక జీవితంలో మీకు ఇష్టమైన దాన్ని ఏ విధంగా రోజు చేయొచ్చు అలా మీరు చూస్తున్నారు అనుకో. ఇందాక మూర్తిసారి చెప్పినట్లు రోజుకో పదం, వారానికో పద్యం అలా నేర్చుకుంటానని ప్రామిస్ చేస్తారు, అవునా? సో అలా మీరు ఇంకేం చేయగలరు? మీకు నచ్చిన మీరు నేను తెలుగు మాత్రమే నేర్చుకోండి అని చెప్పట్లా, కాకపోతే మీకు నచ్చిన పనిని రోజు చేస్తూ ఉంటే, ఇష్టంగా నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా దాంట్లో నిష్ణాతులు అవుతారు. 10 మందికి ఏం కావాలో ఇవాళ గెస్ట్లు వచ్చారు, వాళ్ళు రాసిన పుస్తకం కానీ వాళ్ళు రాసిన పద్యం కానీ 10 మందికి ఆనందాన్ని ఇస్తుంది, అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు. అలాగే ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? మంచిగా వైద్యం చేస్తే 10 మందికి హెల్త్ బాగుంటుంది, అవునా? అలాగా ఒక సైంటిస్ట్ ఉన్నారు, మంచి ఫుడ్ ఎక్కువ ఫుడ్ని ఇచ్చే ఒక వంగడం క్రియేట్ చేశారనుకోండి, ఒక కొత్త చెట్టు మొక్కకాన్ని క్రియేట్ చేశారనుకోండి, 10 మందికి ఆహారం దొరుకుతుంది, అవునా? మనం 10 మందికి ఉపయోగపడే పని చేయాలి అంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు 10 మంది కోసం మనం పని చేయగలుగుతాం. సో పిల్లలుగా మనం ఎక్కువ ఏం చేయాల్సింది ఏంటంటే, మన వలన ఈ భూమి మీదకి మనం వచ్చాము అంటే మన వలన 10 మందికి ఉపయోగం ఉండాలి. ఆ ఉపయోగం మీరు సార్థకత చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయాలి. సో ఏ ఫీల్డ్ అయినా సరే మీకు ఇష్టమైన ఫీల్డ్లో ఆ నాలెడ్జ్ని కన్సిస్టెంట్గా గెయిన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మన గెస్ట్ వచ్చినట్లు, మన అతిథులు వచ్చినట్లు మీరు కూడా రేపొద్దున ఇక్కడికి వచ్చి అతిథులుగా మీరు ఉండొచ్చు. మన స్కూల్ ఫిలాసఫీ ఏంటి? డౌట్ ఉంది. చిల్డ్రన్ ఆర్ గ్రేట్ సమ్డే, గ్రేట్ మ్యాన్ వర్ చిల్డ్రన్ వన్ డే. రివర్స్ చేసి చెప్పు మళ్ళీ చెప్పు. Great men were children one day. Children will be great someday. Great men were children one day. Children can be great someday. ఏదో ఒక రోజు మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రేట్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఏదో రోజు కోసం వెయిట్ చేయొద్దు, ఇవాళ నుంచి కూడా ప్రయత్నించేద్దాం, ఓకేనా? మరొక్కసారి మమ్మల్ని ఇక్కడికి వచ్చి మా పిల్లలందరితో కూడా మీ మనస్ఫూర్తిగా మీరు మీ ఆలోచనలు పంచుకున్నందుకు, మీ ప్రజెన్స్ ఇక్కడ చాలా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందండి. దిస్ విల్ డెఫినెట్లీ గో ఏ లాంగ్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సభకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డాక్టర్ బుల్సు అపర్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ప్రేరణాత్మక ప్రసంగం మా హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి మేడం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రవిమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ మాటలు మమ్మల్ని మరింతగా ఉత్తేజపరిచాయి సార్. మా విద్యా సంస్థకు దిక్సూచిగా నిలిచిన మా డైరెక్టర్ విజయప్రకాష్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సలహాలు ఇచ్చిన మా MBBS మూర్తి సార్కి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హృదయాలు అయిన మా తెలుగు విభాగం ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మీ కారణంగా మేము తెలుగుని మరింత అందంగా ఆవిష్కరిస్తున్నాం. ఇక్కడికి వచ్చి మా అందరికీ ఆశీస్సులు ఇచ్చిన తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని చక్కదిద్దిన మిగతా విభాగం అందరికీ నా ధన్యవాదాలు. మరోసారి చివరిగా అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతంతో ముగిద్దాం. అందరినీ వారి వారి స్థలాల్లో నిల్చోవలసిందిగా కోరుచున్నాను. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత ద్రావిడ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసిత గంగా తవ శుభ నామే జాగే तव शुभाशिष मांगे गाए तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय.